నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. అది వెలిచారండి. నా పేరు గాయత్రి అండి. ఓకే మేడం, చెప్పండి. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? 2010లో వచ్చానండి. ఇప్పుడు దాకా మీరు పొందిన అనుభవాలు చెప్పండి. అంటే ఫస్ట్ ఓం శాంతిలో తీసుకునేదానండి. చేస్తే అది బాగానే ఉందండి. తర్వాత వెలిచేరు గ్రామంలో శంకరెడ్డి గారు వచ్చారండి. ఓకే, ధ్యానం చెప్పడానికని. ఏం చెప్తారు ఏంటో అని వెళ్ళేదాన్ని కదండి. ఒకసారి ఎందుకో మళ్ళీ వెళ్దామని అనిపించి వెళ్ళాను. అయితే జీవహింస కోసం చెప్పారండి. ఎన్వి తినకూడదు, ఇలా తింటే అలా అవుతుందని అలా చెప్పుకొచ్చారండి. దానివల్ల నాకు కొంచెం నచ్చిందండి. నచ్చిన తర్వాత ఆ రోజు వెళ్ళాను క్లాస్కి. తర్వాత రెండో రోజు వెళ్ళాను, ఏం అనిపించలేదు. మూడో రోజు వెళ్ళాక ఆయన ఇంకా బాగా చెప్పారండి. చెప్పిన తర్వాత ఇలా జీవులను చంపితే ఇంత పాపమా అని, ఇంత ఏడుస్తాయి, ఇంత రోధిస్తాయి అని అనిపించి ఆ రోజు నుంచి నేను శాకాహారిగా మారాను సార్. మేడం మేడం ఇప్పుడు జీవహింస అంటే అదే నాన్ వెజ్ తినే టైంలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. తిన్నాక అయినా నాకేం అనిపించేది కదండి. ఏంటో కొంచెం తేడాగా అదేదో బరువు అనిపించేది, కానీ అలసటిగా ఏదో ఉండేదండి. కానీ శాకాహారిగా మారాక ఒళ్ళు తేలిగ్గా ఉండటం, బాడీ చాలా బాగుందండి. ఓకే మేడం, నిజంగా గ్రేట్. ఇప్పుడు చాలామంది అంటే WHO కూడా నాన్ వెజ్ తినొద్దు, దాని వలన మనకి జబ్బులు వస్తున్నాయని చాలా రీజనల్గా చెప్పారు కదా WHO వాళ్ళు కూడా వచ్చి. అయినా కూడా ఇప్పటికీ కూడా జీవహింస జరుగుతుంది, ఇప్పటికీ నాన్ వెజ్ తినడం జరుగుతుంది చాలామంది తెలిసి తెలియక. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు మేడం మా ఛానల్తో? నేనైతే జీవహింస చేయకూడదనే చెప్తానండి. తిన్న తర్వాత తిన్నాక ఎలా ఉందంటే జీవులు తింటాం పాపం అని అనిపించిందండి. తర్వాత మానేసిన తర్వాత అయితే చాలా బాగుందండి. ఓకే మేడం, 2010లో వచ్చారన్నారు కదా ధ్యానంలోకి. అంటే ముందు ఉన్నానండి, అది బ్రహ్మకుమార్స్లో చేశానండి. అప్పుడు అక్కడ తినకూడదు ఎన్వి అన్నారు తప్ప అండి. మామూలుగా 2010లో వచ్చారు కదా మీరు ధ్యానంలోకి. పత్రికతో ఏమైనా అనుభవాలు ఉన్నాయా మేడం? సార్ వచ్చారని మా పేరవారు వచ్చినప్పుడు క్లాసులకు వెళ్ళటం వినటం, ఆయన సార్ చెప్పినవన్నీ చాలా బాగుంటాయండి. ఆ తర్వాత నుంచి సార్ అనుభవాలు పుస్తకాలు చదవటం అన్నీ అలా నేర్చుకున్నాను సార్. ఓకే మేడం, మీకు ఏమైనా థర్డ్ ఐ విజన్ లాంటిది అనుభవం జరిగిందా? అంటే సార్ అదే మూడో నేత్రంలో నుంచి కనిపించడం లాంటివి అనుభవాలు ఏం లేదు సార్, కానీ కొంచెం లైట్గా వెలుగు వచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు వెలుగు వస్తుంది. ఓకే, అది 10 నిమిషాలు అలా ఉంటుందని, తర్వాత మళ్ళీ మామూలు. ఓకే మేడం, తర్వాత తల బరువుగా అనిపిస్తాం, ఒళ్ళు కాళ్ళు చేతులన్నీ తిమ్మిర్లుగా అనిపిస్తాం, అలా అనిపిస్తుంది సార్. ఓకే మేడం. మేడం ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలిసిందా? అంటే ఇంట్లో బాగానే ఉంటుంది సార్, పిరమిడ్కి వెళ్తే ఇంకా అతిశక్తి కొంచెం ఎనర్జీ బాగా వస్తుంది సార్. అదే మేడం, పిరమిడ్ శక్తి గురించి ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా మా ఛానల్తో? అదే పిరమిడ్లో వచ్చి పిరమిడ్ దగ్గర చేస్తున్నప్పుడు పొందిన శక్తి గురించి, ఆ ఎనర్జీ గురించి. అలా ఒక 10 టైమ్స్ అలాగా కూర్చొని చేస్తూ ఉంటానండి. చేస్తున్నప్పుడు లాన్ నుంచి తలలోంచి చెమటలో నీరు కారినట్టు అనిపిస్తుందండి. వాళ్ళు కూడా తిమ్ముర్లు అనిపించి ఏదో ఎనర్జీ వచ్చినట్టు పాస్ అవుతుందండి. అలా ఒకసారి శివాలయంలో కూడా కూర్చొని చేసాను సార్ శివరాత్రి రోజున. ఓకే, 11, 12 టైంలో చేసాను సార్. ఓకే మేడం, చేస్తే 1 గంట అలా చేయక రెండో గంటలో మనకి అసలు నా బాడీ నాలో లేదని తేలికైపోయింది. ఏంటి ఇలాగ అయిపోతుందని భయం వేసిందండి. సార్ చెప్పారండి అలా ఉన్నప్పుడు మనం కళ్ళు తెరవకూడదు, ఆ స్థితిని పొందాలి అని అంటే మళ్ళీ నేనే మననం చేసుకుని అలా కూర్చొని చేయగా నా బాడీ అసలు తేలికైపోయి చాలా చాలా వైబ్రేషన్స్ వచ్చింది సార్. ఓకే మేడం, నిజంగా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. మేడం ఇప్పుడు ఈ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా ఉంది మేడం? ఫస్ట్ సార్ రావటం. ఓకే, అయితే మీరే చెప్పాలి ఎలా అనిపిస్తుంది? అంతే మేడం, శ్రీను సార్ వీళ్ళందరూ చెప్తే మెసేజ్ పెట్టారు సార్. అది మా చెల్లి వైజాగ్లో ఉంటే ఇలా తీసుకువచ్చాను సార్ నేను. చాలా బాగుందండి.
అంతే. అంటే మనం ఇప్పుడు దాకా ఒక సిటీ కల్చర్లో అలవాటు పడిన మెంటాలిటీ కదా మన బ్రెయిన్స్ అన్నీ కూడా. ఇక్కడికి వచ్చాక మీకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే. చాలా అంటే కొంచెం బాధలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు సార్. గ్రేట్ గ్రేట్ మెసేజ్ మేడం. ఇక్కడ సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి సార్. ఆ రాజుగారి భోజనాలు ఏంటి అన్నీ బాగున్నాయి మేడం. ఇక్కడ అరిటాకులు భోజనాలు చూశారు కదా, అరిటాకుల్లో పెట్టి పెళ్ళిళ్ళు చేసినట్టు పెడుతున్నారు కదా, వాటిని చూడగానే మీకు ఏమనిపించింది మేడం? ఇది ఒక పెళ్లి భోజనం అనిపించింది సార్. ఓకే. అంటే పూర్వకాలపు రోజులు లాంటివి ఏమీ అలాగే ఉందండి. వెనక మా చిన్నప్పుడు ఆకుల్లో వేసి ఎలా పెట్టినప్పుడు అలాగే బాగుంది సార్. వాళ్ళ టీం ఎలా వర్క్ చేస్తున్నారు మేడం? చాలా బాగా చేస్తున్నారు. అంటే లేకుండా అందరికి అడిగి మరీ వడ్డించడం చేస్తున్నారు సార్. అందరికి ఇబ్బంది లేకుండానే చేస్తున్నారు. ఓకే మేడం. దీనికి ఇబ్బంది లేదండి. రాజుగారు బాగా చేస్తారు. ఓకే మేడం. మేడం, మరి నేటి యువతరానికి మీరు ధ్యానంలోకి రావడానికి కానీ శాకాహారంలోకి మారడానికి కానీ ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉంటే మా ఛానల్ ప్రేక్షకులకి ఇవ్వాలని కోరుకుంటాను. నాకైతే శాకాహారులుగా మారాలని, ధ్యానం చేయాలని అందరికి తపన నాలో ఉందని, అందరికీ చెప్పాలని. నేను ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం, నడుము నాకు పెయిన్ వచ్చిందండి. అలా చేయగలనా లేదా అని భయపడి ఏడుస్తూ ఉండేదాన్ని. నేను ధ్యానం చేయగలనా లేదని. అలా సార్ ఏంటో నాకు ధైర్యం చెప్పారు, నువ్వు చేస్తావు. అలా 2 సార్లు నా కల్లో కూడా వచ్చి చెప్పారండి. అది ఎలా కూర్చుని అలా చేయగా నా పెయిన్ తగ్గిందండి. థైరాయిడ్ కూడా ఒక్కొక్క ట్యాబ్లెట్ కూడా వేయట్లేదు సార్ నేను. ఓకే మేడం, సూపర్ మేడం. మేడం కూడా అందరూ చేయాలని, ధ్యానంలోకి రావాలని కోరుకున్నాను, సాకారులుగా మారాలని. ఓకే మేడం. మేడం, ఇప్పుడు నేటి యువతరం చూస్తే చాలామంది వరకు, అంటే ఇంత పర్సెంట్ నేను చెప్పను, చాలామంది వరకు మెడిటేషన్ మాస్టర్ అవుతున్నారు, శాకాహారులు అవుతున్నారు, కానీ అలవాట్లకు బానిసలు అవుతున్నారు మేడం. వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనేం చెప్తాను, వాళ్ళకి తెలియాలి సార్. అది అంటే వాళ్ళకి చెప్పండి, ధ్యానం ద్వారా చెప్పాలండి. మనం వాళ్ళు ఏంటో వినకపోవటం వాళ్ళకి కదా సార్. అంతేనే. అంటే ప్రకృతికి వదిలేమంటారా వాళ్ళని? ప్రకృతికి అంటే మనం చెప్పాలండి. చెప్పగా అదే వస్తుంది కదండి. సార్ అంటారు కదా, ఏంటంటారు, అది నాకు రావట్లేదు. కొత్తగా నేను ధ్యానంలో రావటం వల్ల మీకు గమ్మున నేను చెప్పలేకపోతున్నాను సార్. పోన్లే మేడం, పర్వాలేదు. ఓకే అండి. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్తో కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. మీరు కూడా నాకు ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ అండి. మీరు చేయాల్సిన ఏకైక సేవ మా ఛానల్కి ఏమైనా ఉందంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ అని కొడితే మా ఛానల్ వస్తుంది మేడం. దాన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ బంధువులతో, మీ ఆత్మ బంధువులతో, మీ ధ్యాన మిత్రులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మా ఏఎంసీ ఛానల్ని పిఎంసీ ఛానల్ శాటిలైట్ ఛానల్ అవ్వాలనేది మా కోరిక మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.